నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. విశాఖలో హోంగార్డులకు ఆరోగ్య బీమా బాండ్లు పంపిణీ చేసిన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. దేశంలోనే ఈ తరహా ఉచిత బీమా పథకం మొదటిదని వెల్లడి. ఆనందపురంలో 1 month 1 కాన్స్టిట్యూయెన్సీ ఫ్లోర్ విజిట్స్ కార్యక్రమం ప్రారంభం. ప్రజల నుండి వినతులు స్వీకరించిన కలెక్టర్ అభిషేక్ కిషోర్. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. మానవ హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. మానవ హక్కుల కమిషన్ లఘు చిత్రాలను తిలకించిన నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విజయనగరం నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. తన క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజతరాజు పాల్గొన్నారు. నియోజకవర్గం నుండి వచ్చిన ప్రజల నుండి ఈ సందర్భంగా 40 వినతులను స్వీకరించారు. వచ్చిన ప్రతి సమస్యపై స్పందించిన అదితి గజతరాజు సంబంధిత అధికారులతో మాట్లాడి వాటిని త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల విషయంలో ఎటువంటి జాప్యం ఉండకూడదని అధికారులను ఆమె ఆదేశించారు. వేదికగా మనం ప్రజా దర్బార్ అనేది ప్రతి శుక్రవారం మనం నిర్వహిస్తున్నాం. అయితే ఇక్కడ వచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ అన్నీ కూడా తీసుకొని ఆ సమస్యల్ని మనం పరిష్కారం కోసం ప్రయత్నాలు అనేది మనం చేస్తూ ఉన్నాం. అలాగే మనం చూస్తుంటే ఈ పరిష్కారాలు ఈరోజు వచ్చినటువంటి చూసుకుంటే అలాగే గవర్నమెంట్ రీయింబర్స్మెంట్ అనేది ఆ ఫీజుకి మ్యాచ్ అవటం లేదు. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం ఫేస్ చేసి సాల్వ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అలాగే మనం చూస్తుంటే ప్రతిసారి మనకి డ్రైన్ ఇష్యూస్ కానివ్వండి, రోడ్స్ ఇష్యూస్ కానివ్వండి, అలాగే పార్క్లో ప్రత్యేకంగా పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అక్కడ బెంచెస్ వేస్తే వాళ్ళకి ప్రత్యేకంగా ఎండాకాలంలో కొద్దిగా బయట కూర్చొని గాలాడటానికి వాళ్ళకి అట్లీస్ట్ అటువంటి సౌకర్యాలు అనేది ఉంటాయని వాళ్ళు కూడా కోరుతూ ఉన్నారు. అలాగే మనం చూస్తుంటే కొన్ని ఏరియాస్లో రోడ్ అసలు లేని ఏరియా, కొన్ని నెగ్లెక్ట్ చేసిన ఏరియాస్ ఉంటాయి. అవి వాళ్ళు కూడా వచ్చి రిప్రజెంటేషన్స్ ఇస్తూ ఉన్నారు. అయితే మనం చూస్తుంటే ఆ రిప్రజెంటేషన్స్ విపరీతంగా పెరిగినాయి. ఎందుకంటే మనం ఈ పరిష్కారం ప్రయత్నాల్లో పరిష్కారం అవుతూ ఉన్నాయి కాబట్టి ఇంకా ఎక్కువ మంది వచ్చి ఈ ప్రాబ్లం ఉంది సాల్వ్ చేయడానికి ట్రై చేయండి అని. నగరంలోని పూల్బాగ్ కాలనీ శివారు ప్రాంతమైన నందిగుడి నివాసులు దశాబ్దాలుగా కనీస మౌలిక సదుపాయాలు నోచుకోలేక అల్లాడిపోతున్నారు. మంచినీటి ఎద్దడితో పాటు అస్తవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థ కారణంగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీ నీరు రోడ్లపై పారుతూ దుర్వాసనతో వ్యాధుల బారిన పడేలా చేస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీధి దీపాలు లేకపోవడంతో రాత్రి వేళ అంధకారంలోకి కాలనీ భయాందోళనకు గురవుతుంది. అత్యంత విషాదకరమైన విషయం ఏంటంటే రహదారి సౌకర్యం లేక మృతదేహాలు తరలించడానికి కూడా స్థానికులు నానా అవస్థలు పడుతున్నారు. అధికారులకు ప్రజాప్రతినిధులకు ఎన్నోసార్లు విన్నవించినా ఎవరూ స్పందించడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా యంత్రాంగం స్పందించి కనీస సౌకర్యాలు కల్పించకపోతే పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని వారు హెచ్చరిస్తున్నారు. అండి అప్పుడు మాకు రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్ వీటంతటి గురించి ఐడియా లేక మేము అక్కడ తీసుకున్నాం. ఆల్మోస్ట్ 200 ఫ్లాట్లు ఉండే లేఅవుట్ అది. అందులో మేము 13 ఏళ్ల క్రితం ఒక గృహం నిర్మించుకున్నాం. ఆ తర్వాత 1 by 1 కొన్ని ఇళ్ళు వచ్చాయి. ఇప్పటికీ మేము అక్కడ రోడ్ లేదు, ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదీ లేదు, డ్రైనేజ్ కానీ వాటర్ సప్లై కానీ ఏదీ లేదు. అప్పటి నుంచి అలానే ఉంటున్నాం. 10 సంవత్సరాల వరకు సోలార్ సప్లై పెట్టుకొని ఉన్నాం పవర్ లేకుండా. ఇల్లు కట్టేటప్పుడు కూడా వెనకాతలు ఉన్న వాటర్ తీసుకొని మరీ కట్టుకునేంత దీనస్థితిలో నుంచి వచ్చాం. మేడం గారి దగ్గరికి వచ్చి ఈరోజు మా సమస్యను ఇక్కడ పెట్టాము. ఆమె చూస్తా అని చెప్పారు. అట్లీస్ట్ మాకు ఏదైనా అప్రోచ్ రోడ్ ఇవ్వగలిగితే ఒక 2-3 స్ట్రీట్ లైట్లు వేసినా కొంచెం మాకు బెటర్గా ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే రోజు నైట్ అక్కడ లైట్లు అవి లేకపోవడం వల్ల మినిమం 10 to 15 బ్యాచెస్ ఆల్కహాల్ కన్జంప్షన్కి వస్తున్నారు. నగరంలోని కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న ముస్లిం శ్మశాన వాటిక అధ్వానంగా తయారైంది. దీన్ని వెంటనే బాగు చేయించాలని కోరుతూ ముస్లిం మత పెద్దలు, ప్రజాప్రతినిధులు విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి గజతరాజును కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ రోజు జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా స్థానిక ముస్లిం నాయకులు ఎమ్మెల్యేను కలిసి శ్మశాన వాటికలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్మశాన వాటికలో కనీస మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
కంటోన్మెంట్ న్యూ మాస్క్ మస్జిద్ అలే తీసి నుండి వచ్చాను. ఇప్పుడు ఖబర్స్థాన్ బెరల్ గ్రౌండ్ ఉంది, మా బెరల్ గ్రౌండ్, అందులో లైట్లు లేవు. తర్వాత వర్షం గట్రా పడితే చాలా లోతుగా నీరంతా కలెక్టర్ ఆఫీస్ దగ్గర నీళ్ళంతా అక్కడికి వచ్చి డ్రాగింగ్ అయిపోయి చెరువులాగా అయిపోతుంది. ఆ సమస్య మీద ఎమ్మెల్యే గారి దగ్గర మాట్లాడడానికి వచ్చాం. మా సమస్య విన్నారు, మా పని పూర్తిగా చేసే బాధ్యత తీసుకున్నారు. విజయనగరం నగరపాలక సంస్థలో విలీనమైన తమ బ్రతుకులు మారలేదని పలువురు ఒప్పంద ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు విజయనగరం ఎమ్మెల్యే పుష్పాటి ఆదిత్య గజపతిరాజును కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. దశాబ్దాలుగా పనిచేస్తున్న వేతనాలు పెరగలేదని, కనీసం ఆప్కాస్లో కూడా తమను చేర్చలేదని వాపోయారు. తమను చిన్నపాటి ఉద్యోగులైనా గుర్తించి వేతనాలు పెంచి ఆదుకోవాలని వారు ఎమ్మెల్యేను కోరారు. మున్సిపాలిటీలో 25/5/2006లో మున్సిపాలిటీలో విలీనమైంది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మాకు పంచాయతీలు ఇచ్చిన జీతాలు ఇస్తున్నారు. అప్పుడప్పుడు జీతాలు పెరిగి ఉన్నాయి. నేటి వరకు మొన్న 3,500 జీతాలు పెరిగినప్పుడు కూడా మాకు ఇవ్వలేదు. ఆప్కాస్లో కూడా మమ్మల్ని చేయలేదు. తర్వాత పిఎఫ్ కూడా మాకు ఇవ్వటం లేదు. మమ్మల్ని అలాగే తీసుకెళ్ళి అలాగే ఒగ్గిశారు. దయచేసి మాకు జీతాలు ఇప్పించవలసింది. మన మున్సిపాలిటీలో కూడా విలీనం చేసిన తర్వాత మా మున్సిపాలిటీ కార్మికులు కూడా గుర్తించలేదు. ఇది పరిస్థితి. మాకు జీతాలు ఇప్పుడు 18,500 స్కీమ్ ఉంది సార్, జియో ఉంది, అది కూడా మాకు వర్తించడం లేదు. మన పెంచిన 3,500 కూడా ఇవ్వలేదు. జీతాలు పెంచాలని కోరుకుంటాను. ఈఎస్సి పిఎఫ్ కటింగ్ అయ్యి మాకు జీతాలు పెంచాలి. జిల్లాలో రానున్న వారం రోజుల పాటు తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ కె అప్పలరాజు హెచ్చరించారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని బస్టాండ్లు, మార్కెట్ ప్రాంతాలు, ఆసుపత్రుల వంటి రద్దీ ప్రాంతాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పనుల వద్ద కూలీలకు త్రాగునీరు, ఓఆర్ఎస్, నీడ సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని కోరారు. ఇన్ఛార్జ్ కలెక్టర్ సేతుమాధవన్ ఆదేశాల మేరకు ఎండ్ల వల్ల తలెత్తే సమస్యల కోసం కలెక్టరేట్లోని 08922369447 నెంబర్తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన పేర్కొన్నారు. శ్రీ జాయింట్ కలెక్టర్ గారు మరి నిన్న రివ్యూ మీటింగ్లో వారి యొక్క ఆదేశాల ప్రకారం ఈ 6 రోజులు కూడా వడగాల్పులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ హీట్ వేవ్స్ నుండి ప్రజలందరూ కూడా మరి సంరక్షింపబడాలి. కాబట్టి ప్రజలందరికీ ముఖ్య విజ్ఞప్తి ఏమిటంటే ఉదయం 10:30 తరువాత మరి ఎవరు కూడా మీ యొక్క పనుల గురించి బయటికి రావద్దు. మధ్యాహ్నం 4 గంటల వరకు కూడాను ఈలోగే మీరు ఇవన్నీ కూడా చేసుకునవలసిందిగా కోరుతున్నాం. మరి ఈ వడగాల్పుల నుండి ప్రజలకు సంరక్షించడానికి గాను నగరపాలక సంస్థ పరిధిలో మనం 50 వరకు కూడా చలివేంద్రాలను ఏర్పాటు చేశాము. ప్రతి చలివేంద్రాలకు కూడా ప్రతిరోజు కూడా సఫిషియెంట్ వాటర్ని సప్లై చేయబడుతుంది. అదేవిధంగా సచివాలయ సిబ్బందికి కూడా మనం ఆదేశాలు జారీ చేస్తాం. ఎవరైనా సరే మీ సచివాలయ పరిధిలో వడదెబ్బ తగిలి ఏదైనా సరే ఆరోగ్యం పరిస్థితిలో ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే వెంటనే తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. అవసరమైన వైద్య పరీక్ష చేయించడానికి, మన మందులు ఇప్పించడానికి కూడా ఆస్కారం ఉంటుందని చెప్పేసి ఆ విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా మీ యొక్క నిత్య అవసరాలన్నింటినీ కూడా ఉదయము లేదా సాయంత్రం ఆ సమయంలోనే పూర్తి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. 10:30 తరువాత నగరాభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ కె అప్పలరాజు పిలుపునిచ్చారు. గత ఏడాది పన్నుల వసూళ్లు 6.50 కోట్లు అదనంగా సాధించామని, ఈ ఏడాది కూడా అదే స్ఫూర్తితో పన్నులు చెల్లించాలని కోరారు. ప్రస్తుతం నగరంలోని 60 కోట్ల ఇంటి పన్ను, 15 కోట్ల ఖాళీ స్థలాల పన్ను బకాయిలు ఉన్నాయని, కొలాయి పన్ను కూడా పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నారు. బకాయిదారులు తక్షణమే పన్నులు చెల్లించి నగర ప్రగతికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గత ఆర్థిక సంవత్సరం మీరందరూ కూడా 25-26 ఆర్థిక సంవత్సరానికి ఇంటి పన్నులు, కొలాయి పన్నులు, ఖాళీ స్థలం పన్నులు ఏవైతే బకాయిలు ఉన్నాయో
వాటి మీద ప్రభుత్వం వారు ఇచ్చిన వడ్డీ రాయితీని సద్వినియోగం చేసుకొని ఎక్కువ మొత్తంలో చెల్లించబట్టి మనకి గత సంవత్సరం 6.5 కోట్లు అదనపు ఆదాయం వచ్చింది. అంటే ఆ క్రితం ఈ కంట అదే రోజుకి ఎక్కువగా కలెక్ట్ చేయగలిగాం. ఇదంతా కూడా మీరందరి సహకారం వల్లే, ప్రజల సహకారం వల్లే చేయగలిగాం. మరి ఈ ఆర్థిక సంవత్సరం 26-27 ఆర్థిక సంవత్సరంలో మరి ఏప్రిల్ నెలలో కూడా ప్రభుత్వం వారు 5% డిస్కౌంట్ ఇచ్చారు. ఈ కరెంట్ ట్యాక్స్ ఒకేసారి చెల్లించినట్లయితే అది కూడా మీరందరూ కూడా పట్టణ ప్రజలు బాగా సద్వినియోగం చేసుకొని ట్యాక్స్ చెల్లించడం వల్ల అదనంగా మనకి 3,40,00,000 ఆదాయం లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువగా కలెక్ట్ చేయగలిగాం. ఇదంతా మీ సహకారం వల్లే జరిగింది. ఇంకా కొరాయి పన్ను అధిక మొత్తంలో బకాయిలను చెల్లించి మరి మన పట్టణంలో వాటర్ సప్లై చక్కగా డిస్ట్రిబ్యూషన్ బాగా జరిగేటట్లు, అందరికీ కూడా సకాలంలో మంచి క్వాలిటీ వాటర్ ఇచ్చేటట్లు మరి మన అందరం కూడా చేయడానికి మీరందరూ సహకరిస్తారని చెప్పి మీ అందరికీ. విజయనగరం జిల్లా ఎల్కోట మండలం జమ్మాదేవిపేటకి చెందిన మాజీ సైనికుడు కె శ్రీనివాసరావు ఇప్పుడు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. 2.5 దశాబ్దాల పాటు దేశ సరిహద్దులో శత్రువుల తోటాలను ఎదుర్కొని ప్రాణాలకు తెగించి సేవలు అందించిన ఆయన సొంత గడ్డపై జరిగిన అమానుష ఘటనను గుర్తు చేసుకుంటూ కన్నీరు మున్నూరవుతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో తాను మద్యం సేవించినట్లు నిజాయితీగానే ఒప్పుకున్న పోలీసులు తనను ఒక మాజీ సైనికుడిగా ఏమాత్రం గుర్తించలేదని శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఉగ్రవాదిగాను మావోయిస్టుగాను అసాంఘిక శక్తిగా చిత్రీకరిస్తూ పోలీసులు ప్రవర్తించిన తీరు తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుందన్నారు. చేసి వచ్చాను, ఆ విధంగా రావడం తప్పే. కానీ ఆ టైంలో పోలీసు వాళ్ళు ఉన్న డ్యూటీ వాళ్ళు చేశారు. కానీ ఆ టైంలో పట్టుకుని నన్ను అక్కడ జరిగిన సిచ్యువేషన్లో అక్కడ వాళ్ళ దగ్గర నేను వాళ్ళు తిట్టినట్టు కొట్టినట్టు మాత్రమే చిన్న వీడియో క్లిప్ పెట్టారు. కానీ అంతకుముందు యాక్చువల్లీ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే నేను రోడ్డు పైన వెళ్తుంటే నేను నా డాగ్తో పాటు వెళ్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నన్ను షర్ట్ పట్టుకుని లాగారు. బండి వాళ్ళు నన్ను ఎందుకు ఆపారని చెప్పి నేను బండి షాప్ పక్కనే 15 మీటర్ల దూరంలోనే బండి నిలబెట్టి నేను వాళ్ళు అడగడానికి వచ్చినాను. అడగడానికి వస్తే వెంటనే వాళ్ళు ఇద్దరు పోలీసులు నన్ను కవరప్ చేసి వెంటనే నోట్లు పుల్ల పెట్టారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు కింద వెంటనే పుల్ల పెడితే నేను చెప్పాను, ఫస్ట్ ఓకే నేను డ్రంక్ అండ్ డ్రైవ్ చేసాను లేదు మీకు చూపిస్తాను, నేను తాగాను లేదు ఓకే నేను చెప్తాను, కానీ ఈ విధంగా నన్ను షర్ట్ పట్టుకోవడం లాగడం తప్పు, మీరు ఇంటికి వెళ్ళా చేశారంటే అని చెప్పి వెంటనే వాళ్ళు నన్ను ఒకరి తర్వాత మరొకరు వెంటనే నోట్లు పుల్ల పెడితే ఊదని చెప్పి ఊదించారు. 2 సార్లు ఊదాను, లేదు మళ్ళా ఊదని చెప్పి ఈ విధంగా ఎప్పుడైతే నాకు దగ్గర క్లోజ్ అయ్యారో నాకు రెస్పాన్స్ ఇవ్వట్లేదని చెప్పి నేను వాళ్ళ తోసాను. తోయటం వల్ల వాళ్ళు నా మీద చేయి చేసుకున్నారు. ఎప్పుడైతే వాళ్ళు చేయి చేసుకున్నారో నేను ఆర్మీ పర్సన్ అని చెప్పిన తర్వాత ఆర్మీ లేదు లవడం లేదు నువ్వు గుద్ద మూసుకుని నేను ఎవరు చేయి చేసుకోమని చెప్పి మళ్ళీ వాళ్ళు నన్ను కొట్టారు. కొట్టిన తర్వాత నేను చేయి చేసుకున్నాను, నా తప్పే, నేను చేయి చేసుకున్నాను తప్పే. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో తాను మద్యం సేవించినట్లు నిజాయితీగా ఒప్పుకున్న పోలీసులు తనను ఒక మాజీ సైనికుడిగా ఏమాత్రం గుర్తించలేదని శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఒక ఉగ్రవాదిగా మావోయిస్టుగా అసాంఘిక శక్తిగా చిత్రీకరిస్తూ పోలీసులు ప్రవర్తించిన తీరు తన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తుందన్నారు. తాను తప్పు చేశానని వేడుకున్నా వినకుండా క్రూరంగా 3rd డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలు పెట్టడం తీవ్రంగా కలిచివేసిందన్నారు. గ్రామ పెద్దలు కుటుంబ సభ్యుల ప్రాధాన్యంతోనే వదిలేశామని నమ్మించి మరుసటి రోజు కేసు నమోదు చేసి రిమాండ్కి తరలించడం వెనుక ఉన్న కుట్ర తనను ఉక్కిరిబిక్కిరి చేస్తుందని ఆయన ఆరోపించారు. దేశం కోసం పనిచేసిన సైనికుడిని కనీస గౌరవం కూడా ఇవ్వకుండా తన పట్ల అత్యంత జుగుత్సుపరంగా ప్రవర్తించడం జీవితంలోని అతిపెద్ద అవమానమని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. ఇంత జరిగినప్పటికీ తనకు క్షమాపణ చెబితే న్యాయ పోరాటం ఆపేస్తానని ఈ సందర్భంగా శ్రీనివాసరావు అన్నారు. జారిపోయిన తర్వాత నేను వాళ్ళకి సరెండర్ అయిపోయి తీసుకెళ్ళిపోయారు. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అదే సిచ్యువేషన్లో అదే టవల్ మెడకు చుట్టి 2 చేతులు ఇద్దరు పట్టుకొని ఒక కాలు పట్టుకొని కాళ్ళు వదిలేస్తారు. నన్ను నడిపించి తీసుకొని స్టేషన్ ఎస్ఐ గారి ఆఫీసు ప్లస్ వాళ్ళ డెస్క్ అది తర్వాత వెనకాల ఒక రూమ్ ఉంది, ఆ రూమ్లో తీసుకెళ్ళి నన్ను వెంటనే లెదర్ బెల్ట్తో వీపు మీద కుట్టారు. ఫస్ట్ డోర్ వేసి వీపు మీద కుట్టారు. వీపు మీద కుడితే ఒక అతను అన్నారు వీపు మీద బయటకు కొడితే దెబ్బలు కనిపిస్తాయని చెప్పి వెంటనే నన్ను ఏం చేశారు, ఈ టవల్కి వెళ్ళి ఇప్పించి నన్ను హ్యాండ్ కప్స్ వేశారు. వెంటనే హ్యాండ్ కప్స్ వేసి నన్ను కూర్చోబెట్టి చేతులు వెనక్కి పెట్టి కూర్చోబెట్టి నా 2 కాళ్ళు ముందు చాపి 2 కాళ్ళ మీద ఇద్దరు పైకెక్కి నాకు అరికాల మీద లెదర్ బెల్ట్ మీద కొట్టేవారు. ఒకరి తర్వాత ఒకరు.
అలాగా 7:30 సిచ్యువేషన్ గోల్సా జంక్షన్లో జరిగింది. 9:30 వరకు కొట్టి తర్వాత సిఐ గారి దగ్గర తీసుకెళ్లారు. ఒక హ్యాండ్ కప్ ఒక చేతి గురించి. ఆ టైంలో మా ఊరోళ్ళందరూ, నా భార్య అందరూ చూశారు. అందరూ చూస్తుండగా తీసుకెళ్ళి సిఐ గారి దగ్గర తీసుకెళ్ళి సిఐ గారు వెంటనే నా భార్యని నన్ను నా బండ బూతులు తిట్టి అక్కడ తీసుకెళ్ళి వెంటనే ఏం జరిగింది ఏమని అడగలేదు. ఎంతమంది కానిస్టేబుల్ ఆ రోజు ఆ డ్యూటీలో ఉన్నారు, అందరి దగ్గర నేను క్షమాపణ అడిగినాను. ఓకే, నేను చేసిన తప్పు ఈ రోజు రాత్రికి సరే తప్పైంది, నేను డ్రింక్ చేసిన తర్వాత అక్కడి నుంచి తీసుకొచ్చి మళ్ళీ స్టార్ట్ చేశారు. సేమ్ మళ్ళీ దెబ్బలు కనపడకుండా నన్ను బలవంతంగా లేపి 2 అరికాల మీద మళ్ళీ 2 నిలబడి గట్టిగా నొక్కి పుష్ చేసేవాళ్ళు. ఇక్కడ నుంచి 10 మీటర్ల దూరంలో నడిపించారు. ఆ దెబ్బ ఆ బ్లడ్ క్లాట్ అవ్వకున్నా అక్కడ దెబ్బ కనిపించుకున్నాను. ఆ విధంగా రాత్రి 10:30, 11:30 వరకు చేసి అప్పుడు అంతలో ఊర్లో లోకల్ పార్టీ వాళ్ళు వచ్చి, ఊర్లో సపోర్ట్ వాళ్ళు పెద్దలు అందరూ వచ్చి వాళ్ళతో మాట్లాడిన తర్వాత అప్పుడు చెప్పారు, ఎస్ఐ నా మీద చేసుకున్నందుకు కాదు, డ్రంక్ అండ్ డ్రైవ్ మీద మాత్రం కేసు పెడతానని చెప్పి నా మీద వైట్ పేపర్ మీద సంతకం తీసుకొని ఈ రోజు రాత్రి కొన్ని వెళ్ళిపోయి తెల్లవారు 6 గంటలకల్లా ఇక్కడ రావాలని చెప్పారు. 8:30 ఆ టైంలో మా బామ్మర్ది వచ్చారు. మా బామ్మర్దిని నేను మాట్లాడుతుండగా ఆ టైంలో కొద్ది టీషర్ట్ ఇలా కనిపించడం వల్ల ఆ రాత్రి తగిలిన దెబ్బలు, తోపునట్లు జరిగిన దెబ్బలకి మా బామ్మర్ది చెప్పారు స్టేషన్ మెడికల్కి వెళ్ళి మనం మెడికల్ సర్టిఫికేట్ తీసుకుందామని చెప్పి. సర్లే ఈ పెద్దవాళ్ళు మాట్లాడి ఈ కాంప్రమైజ్ అయిపోతుందని అనుకున్నాను. ఆ ఉద్దేశంతో నేను ఆ దెబ్బల తలకు నేను ఎవరికి చూపించలేదు, ఎవరికి తిట్టి నన్ను కొట్టి మా ఊర్లో మా ఇంట్లో 20 మంది ఆర్మీ వాళ్ళు ఉన్నారు, మా బామ్మర్ది ఉన్నాడు, మా కొడుకు ఉన్నాడు, మా అన్న ఉన్నాడు అనేవారు వాళ్ళు. ఇప్పుడు నేను జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత ఈ సపోర్ట్ వచ్చింది. ఈ సపోర్ట్ అక్కడ తెలీదు. నెక్స్ట్ ఈ సపోర్ట్ ఇంత సపోర్ట్ ఉంటుందని అనుకుంటే నేను అప్పుడే నేను నిలబడేవాడిని, గట్టిగా నిలబడేవాడిని. కానీ ఆ టైంలో సరే పోలీసు వాళ్ళు చేసిన తప్పైనా నేను చేసిన తప్పైనా శిక్ష ఇద్దరికీ అయింది. ఇద్దరికైందంటే వాళ్ళకి నలుగురిలో కొట్టానన్న ఒక ఈగో, ఎవరికి చూడకుండా నన్ను కొట్టారని నాకు ఒక ఈగో ఉంది. సరే అయిపోయింది ఈ కామా ప్లస్ చేద్దాం అనుకున్నాం. కానీ ఇది నాతో పాటు ఇంతమంది మాజీ సైనికులు నిలబడటం వల్ల నేను ఇక వదిలేదు లేదు. నాకు క్షమాపణ కావాలి. ఎమ్మెల్యే పుష్పాటి అదితి గజపతిరాజు నిర్వహించిన ప్రజా దర్బార్లో 35వ వార్డు ప్రజలు తమ సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. తల్లికి వందనం నగదు అర్హులైన తల్లుల ఖాతాలో పడకుండా ఇతర ఖాతాల్లో జమ అవుతుందని, దీనిపై పాఠశాల హెచ్ఎం, సచివాలయ సిబ్బంది స్పందించడం లేదని నాయకులు మహేష్ ఫిర్యాదు చేశారు. అలాగే తమ వార్డులోని శ్మశాన వాటికలను బాగు చేయాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మా వీటి అగ్రహారంలో తల్లికి వందనం పథకం కింద కొంతమంది పేరెంట్స్లో ఒకరి అకౌంట్ నుంచి ఇంకోరి అకౌంట్లో పడిపోతున్నాయి డబ్బులు. దానివల్ల ఈ పేరెంట్స్ ఆ పేరెంట్స్ కొంచెం ఇబ్బందులు పడుతున్నారు. ఇద్దరు పేరెంట్స్ వల్ల ఎవరైతే సభ్యులు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు తీసుకొచ్చి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఈసారి తల్లికి వందనం పడిన డబ్బులు ఎవరి అకౌంట్లో వాళ్ళు పడినట్టుగా చూడమని మేడం గారి దృష్టిలో తీసుకెళ్ళడం జరిగిందమ్మా. అక్కడ సచివాలయం కూడా మేము కంప్లీట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా కంప్లీట్ రేట్ చేశారు. అలాగే ఎమ్మెల్యే గారి దృష్టిలో తీసుకెళ్ళడం జరిగింది. వీళ్ళు ఏమవుతుంది, దీనివల్ల ఏమవుతుందంటే గవర్నమెంట్ వచ్చిన పథకాలు పిల్లలు పేరెంట్స్ కొంచెం ఇబ్బంది పడుతున్నారు సార్. ఈసారి చేసేటప్పుడు దీని మీద కొద్దిగా దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే గారికి కొద్దిగా వినపడం జరిగింది సార్. అలాగే మా వార్డులో 4 బరియర్ గ్రౌండ్లు ఉన్నాయి సార్. ఎస్సీ కాలనీ ఒకటి, ఎస్సీ బరియర్ గ్రౌండ్ ఒకటి ఉంది సార్. తర్వాత విశ్వబ్రాహ్మణది ఒకటి ఉందండి, వై జంక్షన్ ఒకటి ఉంది, తూర్పు చేతి ఒకటి ఉంది సార్. ఈ 4 బరియర్ గ్రౌండ్లో 2 బరియర్ గ్రౌండ్ కొంచెం మామూలుగా పర్లేదు. ఇంకో 2 బరియర్ గ్రౌండ్ అసలు ఏ సౌకర్యాలు లేవు. ఎవరైనా చనిపోతే తీసుకుపోతే కనీసం ఉండడానికి షెడ్ కూడా లేదు. ఈ బోరింగ్లు కూడా మన ఎమ్మెల్యే గారు ఇచ్చారు. ఆ బోరింగ్లు కొన్ని రిపేర్ చేయించాం, కొద్దిగా శుభ్రం చేయించాం, కొద్ది షెడ్ కానీ. గాజులరేగ రైల్వే అండర్ పాస్ వద్ద నెలకొన్న నీటి నిల్వ సమస్య స్థానికులను పెద్ద తలనొప్పిగా మారింది. సరైన డ్రైనేజ్ లేక నిత్యం బురదగా జారుడుగా మారి వాహనదారులు పదే ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కోరుతూ మాజీ సర్పంచ్ పతిగిలి సూర్యకుమారి నేతృత్వంలో స్థానికులు ఎమ్మెల్యే పుష్పాటి అదితి గజపతిరాజుకు వినతి పత్రాన్ని అందజేశారు. అధికారులు తక్షణమే స్పందించి డ్రైనేజీ సమస్యను పరిష్కరించి ప్రజల భద్రతకు భరోసా కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు. డివిజన్ నుంచి గాజులరేగ రైల్వే అండర్ బ్రిడ్జ్ సమస్య మీద ఈరోజు ప్రజా దర్బారు కోసం ఒక రిప్రజెంటేషన్ మేడం గారికి తీసుకురావడం జరిగింది. ఏదైతే ఇక్కడ ప్రజలు ఏదో ఇబ్బంది పడుతున్నారు, ఎందుకంటే మాకు రైల్వే అండర్ బ్రిడ్జ్ నుంచి అందరూ కూడా అందరూ వెళ్ళే ప్రధాన రహదారి కావడం చేతని అక్కడ వాడే నీరంతా కూడా స్టక్ అయిపోయి ఉండిపోయి
జారిపోయి ఎంతోమంది పడిపోయి యాక్సిడెంట్లుగా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నారు. దాని మీద మనం గత ఎంపీ గారితో కూడా మాట్లాడడం జరిగింది, మన పార్లమెంట్ సభ్యుల గారితో. మరి ఈరోజు మేడం గారితో రిప్రజెంటేషన్ ఇచ్చి దానికి నీరు పాస్ అయ్యే మార్గం, శాశ్వత మార్గం మాకు ఏర్పాటు చేయాలని రైల్వే వారిని రైల్వే అండర్ బ్రిడ్జ్ కోసం మేడంతో కోరాం. వెంటనే రైల్వే అధికారులతో మాట్లాడి శాశ్వత పరిష్కారం మేము ఏర్పాటు చేస్తాం సార్ మేడం గారు ఇవాళ మాకు హామీ ఇచ్చారు. ఏదైతే మాకు రహదారి నిమిత్తం ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కల్పించకుండా సౌకర్య మార్గం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు మేము మేడం గారికి ప్రధానంగా పెద్దలందరం కలిసి చెప్పడం జరిగింది. కంచరం గ్రామంలో జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ సేతు మాధవన్, ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుండి 30 వినతులను స్వీకరించారు. ప్రభుత్వం 1 విలేజ్ 1 మంత్ 4 విజిట్స్ కార్యక్రమంలో భాగంగా అందిన ఫిర్యాదులను తక్షణమే ఆన్లైన్ చేసి వారం రోజుల్లోగా పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గ్రామంలో 90% సమస్యలు ఇప్పటికే పరిష్కరించామని, త్వరలో ఇంటింటికి కొలాయి కనెక్షన్లు కల్పిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా మన ఆర్టీఓ తహసీల్దార్ రమణి సింహదిలు, అదేవిధంగా ఈ విలేజ్ లో కంచరం విలేజ్ లో పెట్టాలని మన ఎమ్మెల్యే గారు చెప్పడం వల్ల ఇక్కడ ఉన్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫస్ట్ వారంలో, ఈ వారం మొదటి రోజు ఇది, ఈ వారం నుంచి నెక్స్ట్ 3 వారాలు కూడా కంటిన్యూగా ఈ కంపెనీకి రావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మీతో ఇచ్చిన ప్రకారం గ్రామానికి కలెక్టర్ వారు సిబ్బందులు విఆర్ వరకు ఆ గ్రామానికి సంబంధించి అందరూ కూడా అటెండ్ కావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత మొదటి వారంలో మనం మీతో మాట్లాడి కళ్ళు తెరిపించే నిజం ఇదే మీ ప్రపంచం. ఈ షార్ట్ ఫిల్మ్ మనందరినీ లోతుగా ఆలోచింపజేస్తుంది. సెల్ ఫోన్ స్క్రీన్లకే అతుక్కుపోయి వర్చువల్ ప్రపంచంలో బందీలుగా మారిన పిల్లల వాస్తవికతను ఇది కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. మొబైల్స్ని పక్కన పెట్టి మైదానంలోకి అడుగుపెట్టిన ఆ చిన్నారుల ఉత్సాహం, జీవితం అంటే కేవలం డిజిటల్ స్క్రోలింగ్ కాదు, అది మైదానంలో కష్టపడి గెలిచే ఆత్మవిశ్వాసం అని చాటి చెబుతుంది. ప్రతి తల్లిదండ్రులకు, యువతకు ఇదొక అద్భుతమైన మెలుకొలుపు. నగరంలోని జిల్లా పరిషత్ పూల్బాగ్ పాఠశాల ప్రాంగణంలో ఖోఖో శిక్షకులు సత్యప్రసాద్ తన వద్ద సాధన చేస్తున్న పిల్లలతో కలిసి తీసిన ఈ లఘు చిత్రం ఎంతో మందిని ఆలోచనలో పడేసింది. రోజు వీళ్ళందరూ ఖోఖో ఎలా ఆడుతున్నారో మీరు ఒరే ఇలా రోజు ఈ సెల్ ఫోన్లో గేమ్లు ఆడే బదులు మీరు వచ్చి ఆడితే. పోస్పేట్రాక్ మండలం చలవాణి తోట పంచాయతీ మధురై యాతపేట గ్రామంలో జరిగిన ఈ చోరీ కేసులో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి 304.77 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనపరుచుకొని 2 వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు సిఐ జి రామకృష్ణ, ఎస్ఐ ఐ దుర్గాప్రసాద్ సిబ్బంది చోరీ కేసును ఛేదిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన సరీజు రాజు అనే మహిళ కుటుంబంతో కలిసి శ్రీకాకుళం వెళ్లిన సమయంలో ఈ చోరీ జరిగిందని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు రంగప్రవేశం చేసి ముమ్మరంగా అన్ని కోణాల నుంచి దర్యాప్తు నిర్వహించగా అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మాతికమణి అప్పలనాయుడు చెడు వ్యసనాలకు, అప్పు బాధలకు నుండి విముక్తి పొందడానికి చోరీకి ప్లాన్ చేశాడు. స్నేహితుడు పీతసాయిని తోడుగా తీసుకొని వెళ్లి బయట కాపలా ఉంచి అప్పలనాయుడు ఇల్లు గడిలు బద్దలు కొట్టి బీరువాలో ఉన్న సుమారు 11 రకాల బంగారు ఆభరణాలను దొంగిలించాడు. విజయనగరంలో నవ్యశ్రీ జ్యువెలర్స్ వర్క్షాప్లో దొంగిలించిన ఆభరణాన్ని 2 బంగారు బిస్కెట్లుగా మార్చాడు. వీరిద్దరూ విజయనగరం వెళ్లేందుకు యాతపేట జంక్షన్ వద్ద ఉండగా అనుమానం వచ్చి విచారించగా చోరీ చేసినట్లు బయటపడడంతో వారిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసును చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు, ఉన్నతాధికారులు అభినందించారు. ఇంట్లో దొంగతనం జరిగిందని చెప్పి మాకు వచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మేము ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. దీంట్లో క్రైమ్ సీన్ అబ్జర్వ్ చేసిన తర్వాత ఆ గ్రామానికి చెందిన వాళ్ళే ఈ నేరం చేసి ఉండొచ్చు అని చెప్పి మేము అనుమానించడం జరిగింది. తర్వాత ఆ గ్రామంలో ఎవరైతే అనుమానితులు ఉన్నారో వాళ్ళందరి తాలూకా ఫింగర్ ప్రింట్స్ కూడా మేము సెక్యూర్ చేశాం. క్రైమ్ సీన్ లో ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్స్ అలాగే సస్పెక్టెడ్ పర్సన్స్ నుంచి ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్స్ ని
మేము సెక్యూర్ చేస్తే మాతికమాని అప్పలనాయుడు అనేటటువంటి వ్యక్తి, అదే గ్రామానికి చెందినటువంటి వ్యక్తి తాలూకా ఫింగర్ ప్రింట్స్ ని ఆ క్రైమ్ సీన్ లో మేము ఫైండ్ అవుట్ చేసాము. వాళ్ళు చేంజ్ చెప్పి క్రైమ్ అక్యూజ్డ్ గా మేము సస్పెక్ట్ చేసిన తర్వాత ఆ వ్యక్తిని ఈ రోజు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకుని ఇంట్రాగేట్ చేస్తే ఈ నేరం ఎలా చేశాడు అనేటటువంటి విషయాలు అని చెప్పడం జరిగింది. ఆయనతో పాటుగా పీత సాయి అనేటువంటి వ్యక్తి, ఈ వ్యక్తి నేరం చేసేటప్పుడు బయట కాపలాగా పెట్టుకోవడం, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ అవుట్ సైడ్ నుంచి ఏం జరుగుతుంది అనేటటువంటి సమాచారాన్ని ఇవ్వడానికి గాను ఆ పీత సాయి అని చెప్పి ఆ వ్యక్తికి చెప్పడం జరిగింది. ఇందులో అప్పలనాయుడు ఈ క్రైమ్ అంతటికి ప్రధాన పాత్రధారి. దానికి అసిస్ట్ చేసినటువంటి సాయి ఇద్దరు వ్యక్తులను కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే వారి వద్ద నుంచి సుమారుగా 300 గ్రాముల వరకు బంగారం స్వాధీనం చేస్తున్నాం. విశాఖ ఆటో స్పేర్ పార్ట్స్ అండ్ డీలర్స్ అసోసియేషన్స్ కేటాయించిన భూమిని తక్షణమే అప్పగించాలని సిఐటియు డిమాండ్ చేసింది. ఈ మేరకు అనంతపురం మండలం కనుమం గ్రామ పంచాయతీ గల భూమి వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వై రాజు మాట్లాడారు. విశాఖ నగరంలో వేలాది మంది ఈ రంగంలో పనిచేస్తూ కుటుంబాలు పోషించుకుంటున్నారని తెలిపారు. అయితే వీరిని జీవీఎంసీ రైల్వే వాళ్ళు రోడ్డు పక్కన రైల్వే స్థలాల్లో ఉన్న అందరినీ బయటికి పంపించేసి రోడ్డు మీద పడేశారని చెప్పారు. మరోపక్క కనుమంలో భూములు కేటాయించాం, అక్కడికి వెళ్ళిపోవాలని ప్రజాప్రతినిధులు అధికారులు చెబుతున్నా ఆ భూములను ఇప్పటికీ కేటాయించలేదని అన్నారు. ఇప్పటికైనా ఈ భూములను వెంటనే విశాఖ ఆటోమొబైల్ రంగానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. బాడీ బిల్డర్స్, అలాగే ఫ్యాబ్రికేటర్స్, రకరకాల వృత్తుల్లో 20,000 మంది కుటుంబాలు జీవిస్తున్నాయి. 20,000 మంది కార్మికుల యొక్క జీవితాలు ఈరోజు రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది. జీవీఎంసీ వారు ఎప్పుడు విశాఖపట్నంలో స్క్రాప్ షాపులు అలాగే వెల్డింగ్ షాపులు తొలగిస్తారో తెలియని పరిస్థితి. ఇప్పటికే జ్ఞానాపురం రైల్వే స్టేషన్ దగ్గర అనేక షాపులు తీసేశారు. అక్కడ అనేక మంది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మరి 2019లో కేవలం ఈ రంగం కోసమే చంద్రబాబు నాయుడు గారు 157 ఎకరాలు 77 పాయింట్లు ఇక్కడ భూమిని సేకరించి దాన్ని ఇక్కడ వాళ్ళకి అప్పచెప్తామని హామీ ఇచ్చారు. కానీ దాదాపు 6-7 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా అక్కడ ఆటో నగర్ నిర్మాణానికి ఎటువంటి చర్య తీసుకోలేదు. కార్మికులు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. అలాగే రైతులకు హామీ ఇచ్చారు, మీ పిల్లలకి ఉపాధి వస్తుంది, ఇక్కడ ఆటో నగర్ వస్తే రైతులకి కూడా లబ్ధి పొందొచ్చు అని మోసపూరితమైన మాటలు చెప్పి ఆ భూములు కొనేసి ఈరోజు అదాని అంబానీకి అమ్మారని చూస్తున్నారు. దాన్ని మాత్రం సిఐటి చూస్తూ ఊరుకోదు. విశాఖపట్నం ఉన్న వేలాది మంది కార్మికులతో పెద్ద ఎత్తున హైవేలో దిగ్బంధనం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. సిఐటి నాయకుడిని 2019లో నేటి ముఖ్యమంత్రి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖ నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో విశాఖపట్నంలో ఉన్న ఈ క్రాఫ్ట్ రంగాన్ని అందరినీ కూడాను, ఆటోమొబైల్ రంగాన్ని అంతా కూడాను ఆటో నగర నిర్మాణం చేపట్టి ఆ విధంగా చేయాలని జీవో తీసుకురావడం జరిగింది. కార్మికులు కూడాను కష్టమైనా సరే మేము తరలి వెళ్ళిపోతామని ఆ రోజు అంగీకరించడం జరిగింది. వాళ్ళ కోసం జీవో నెంబర్ 49 తీసుకొచ్చి ఆనందపురం కనుమాం గ్రామ పంచాయతీలో 157.77 ఎకరాలను భూములు కేటాయించడం జరిగింది. నాటి నుంచి నేటి వరకు కూడాను ఆ భూములను ఇవ్వడానికి తాత్సారం చేస్తూ పెద్ద ఎత్తున మోసం చేస్తుంది గవర్నమెంట్, గత ప్రభుత్వాలు కానీ నేటి ప్రభుత్వాలు కానీ. అయితే వనవాసి కళ్యాణాశ్రమం పిలుపు మేరకు ఆదివాసీలు చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విశాఖపట్నం రైల్వే స్టేషన్లో బీజేపీ జిల్లా అధ్యక్షులు ఎంఎంఎన్ పరశురామరాజు ప్రారంభించారు. జెండా ఊపి ఆదివాసీలు ప్రయాణిస్తున్న ప్రత్యేక రైలు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు, వారి రాజ్యాంగబద్ధమైన హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. మతం మారినా వారికి గిరిజన రిజర్వేషన్లు కొనసాగించడం వల్ల అసలైన ఆదివాసీలకు అన్యాయం జరుగుతుందని, దీన్ని అరికట్టడానికే వనవాసి కళ్యాణాశ్రమం ఆధ్వర్యంలో ఈ పోరాటం అని అన్నారు. విశాఖ, అరకు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని వేలాది మంది ఆదివాసీలు 2 ప్రత్యేక రైళ్లలో ఢిల్లీకి బయలుదేరినట్లు చెప్పారు. రాజ్యాంగం ఆదివాసీలకు కల్పించిన హక్కులు పరిరక్షించాలని, ప్రధానంగా మత మార్పిడికి గురైన వ్యక్తులను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని ఈ యాత్ర ప్రధాన ఉద్దేశం అని తెలిపారు.
రాజ్యాంగంలో రూపొందించిన ప్రకారం భారతదేశంలో పుట్టిన మతాలకు ఆధారంగా రిజర్వేషన్ సౌకర్యం కల్పించడం జరిగింది. కానీ ఈనాడు ఇక్కడ కులాల మతాలు నచ్చక అన్య మతస్థుల్లోకి చేరి మళ్ళీ ఇక్కడున్న రిజర్వేషన్లు పొందటం ఖండిస్తున్నాం. దీనికోసం ఏదైతే ఎస్సీ కులాల్లో ఉండి అన్య మతాల్లోకి మారిన వాళ్ళకి అది ఎస్సీ రిజర్వేషన్ వర్తించదు, అలాగే ఎస్టీలో కూడా వర్తించకూడదనే ఉద్దేశంతో ఈ పోరాటం చేయడం జరుగుతుంది. దీని కారణంగా ఈరోజు విశాఖపట్నం నుంచి చెలో ఢిల్లీ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇది అంతా కూడా గిరిజన సోదరులకు సంఘీభావం తెలుపుకోవడం మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ట్రైన్లు అందరూ కూడా గిరిజనులందరూ కూడా బయలుదేరి వెళ్తున్నారు. అలాగే అరకు నుంచి కూడా మార్నింగ్ ఒక ట్రైన్ బయలుదేరింది. ఇదంతా కూడా ఎల్లుండి 23 జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. గిరిజన హక్కుల కోసం వాళ్ళు చేసే పోరాటానికి భారతీయ జనతా పార్టీ ద్వారా మేము సంఘీభావం తెలుపుతున్నాం. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రీడల ద్వారా శారీరక మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మహారాణిపేట సిఐ దివాకర్ యాదవ్ ఆధ్వర్యంలో జగదాంబ సమీప ఒక ఫంక్షన్ హాల్లో జరిగిన డ్రగ్స్ వద్దు ఆటలే బుద్దు అవగాహన కార్యక్రమంలో వారు పాల్గొని క్రీడాకారులకు కిట్లను పేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు. నగర యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచి క్రీడల వైపు ప్రోత్సహించే విధంగా ఇటీవల ప్రారంభించిన శంఖభద్ర సంకల్పం కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్ వద్దు ఆటలే ముద్దు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యువతకు మార్గదర్శనం చేశారు. యువత వ్యసనాలకు లోనైతే సమాజంలో చులకనగా చూపబడతారని, ఆరోగ్యం కోల్పోతారని పేర్కొన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రీడల ద్వారా శారీరక మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. దేశంతో విశాఖపట్నంలో డ్రగ్స్ వద్దు ఆటలే ముద్దు అని చెప్పి ఒక కాన్సెప్ట్తో పనిచేస్తూ ఉన్నారు. దానికి మద్దతుగా ఇవాళ మహారాణిపేట సిఐ గారు టీం అందరూ కూడా ఎంతోమంది పిల్లలకి క్రికెట్ కిట్లు, అలాగే వాలీబాల్ కిట్లు, అలాగే పేద మహిళలకి శారీసే కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు. సో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. సిపి గారు ఇవాళ నీతి నిజాయితీగా ఎంతోమంది పిల్లల్ని డ్రగ్స్ బారి నుంచి కాపాడి ఇవాళ ఒక గతంలో ఏ సిపి కూడా చేయని విధంగా చేస్తున్నారు. కాబట్టి దాన్ని ఆదర్శంగా తీసుకొని ఇవాళ మా డిపార్ట్మెంట్ కూడా ఇవాళ ఏసీపీలు కానీ డీసీపీలు కానీ సిఐలు కానీ అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని ఇవాళ ఒక అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. రానున్న రోజులు ఇంత అవేర్నెస్ కార్యక్రమం చేయడం వల్ల పిల్లలందరూ కూడా ముందు ఆటల మీద కొంచెం వాళ్ళు వెళ్తే ఆటోమేటిక్గా ఈ డ్రగ్స్ కానీ లేకపోతే మందు కానీ ఇలాంటి అలవాట్ల నుంచి బయటకు వస్తారు. కాబట్టి సో రానున్న రోజులు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువ చేసే విధంగా ప్రోత్సహించాలి. ఈరోజు మన యువతకి కావాలి ఉద్యోగ అవకాశాలు. ఉద్యోగం సాధించాలంటే యువత కష్టపడాలి, బాగా చదవాలి, కాంపిటీటివ్ ఎగ్జామ్ రాయాలి, తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు లేకపోతే ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఎక్కడ మంచి అవకాశాలు ఉన్నాయి చూసి ఎగ్జామ్ రాసి ఆ ఉద్యోగం సాధించాలి. మహావిశాఖ పోలీసులకు దివీస్ ల్యాబొరేటరీస్ యాజమాన్యం సిఎస్ఆర్ యాక్టివిటీ కింద 2 వాహనాలు సమకూర్చింది. వీటిని నగర పోలీస్ కమిషనరేట్లో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. సిపి శంకబ్రత బాగ్చి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అనిత మాట్లాడారు. ఒక పక్క పరిశ్రమలు, మరో పక్క కొండలు, ఇంకో పక్క టూరిజం కలగలిసిన మహావిశాఖలో విధుల నిర్వహణ పోలీసులకు ఒక పెద్ద సవాలేనని అన్నారు. దివీస్ ల్యాబొరేటరీస్ చొరవను ప్రశంసించారు. పరిశ్రమలకు ప్రభుత్వం ఏ రకమైన సహకారం అందిస్తుందో పరిశ్రమల యాజమాన్యాలు కూడా ప్రభుత్వం ప్రజలకు అదే రకమైన సహకారం అందించాలని అన్నారు. పోలీసు వాహనాల కోసం ప్రభుత్వం కూడా బడ్జెట్లో 3,000 కోట్ల రూపాయలు కేటాయించిందని, త్వరలో 4,000కు పైగా వాహనాలు సీఎం చేతుల మీదుగా అందజేస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్పెషల్లీ విశాఖపట్నం కమిషనరేట్లో మా కమిషనర్ గారు తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా వెనకాతల ఒక పోలీస్ వెల్ఫేర్ ఉంటుంది, అదేవిధంగా ప్రజా రక్షణ కూడా రెండింటికి కలగలిపి ఉండే ఒక మంచి నిర్ణయంగా భావించవచ్చు. దానిలో భాగంగానే ఈరోజు మన ఏసీపీ అప్పలరాజు గారికి అదేవిధంగా మన భీమిలి పోలీస్ స్టేషన్కి ఒక 2 వెహికల్స్ అవసరమయ్యి ఆ దివీస్ ల్యాబొరేటరీస్ని అడిగిన వెంటనే వాళ్ళు కూడా మనకు ప్రోత్సాహకంగా ముందుకివ్వడం జరిగింది. యాక్చువల్గా విశాఖపట్నం సంబంధించి మీరందరూ కూడా చూసుకుంటే ఒక ఇండస్ట్రియలైజేషన్గా మ్యాక్సిమం ఇండస్ట్రియలైజేషన్ ఉంటుంది. ఇండస్ట్రీస్ ఒకవైపు, హిల్స్ ఒకవైపు, టూరిజం ఒకవైపు. నిజంగా పెద్ద టాస్క్ విశాఖపట్నం పోలీస్కి, చాలా పెద్ద టాస్క్. ఎందుకంటే ఒక పక్క టూరిజాన్ని మనం డెవలప్ చేస్తూనే వాళ్ళకి సెక్యూర్గా ఉండాలి,
ఇండస్ట్రియలైజేషన్లో కూడా ఇండస్ట్రీస్ అందరినీ కూడా సెక్యూర్గా చూసుకోవాలి. వీటన్నిటి నేపథ్యంలో వీళ్ళందరూ కూడా కలగలిసి ఒక సహకార నేపథ్యంలో ముందుకెళ్తున్నారు. కాబట్టి ఒక సిఎస్ఆర్ యాక్టివిటీస్లో డిపార్ట్మెంట్ నుంచి ఎవరేం అడిగినా కూడా ఒక సీసీటీవీ కెమెరాస్ పెట్టడం విషయంలో కానీ, అదేవిధంగా వెహికల్స్ ప్రొవైడ్ చేయడంలో కానీ, ఇప్పుడే మన దివ్యస్ వాళ్ళు చెప్తున్నారు సార్ ఒక ఇండియన్ పెట్టారమ్మా ఆనందపురం మా టవర్ దగ్గర ఒక రోడ్ వేయమని చెప్పి దానికి కూడా ఇనిషియేషన్ తీసుకుంటున్నామని చెప్పారు. సో ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఒక సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా ముందుకొచ్చి చేయడం అనేది ఒక మంచి పరిణామం కింద భావించాలి. మహావిశాఖలో హోంగార్డ్ ఆరోగ్య బీమా సహాయ కేంద్రం అందుబాటులోకి వచ్చింది. పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం హోంగార్డులకు ఉచిత ఆరోగ్య బీమా బాండ్లను పంపిణీ చేశారు. నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అనిత మాట్లాడారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా హోంగార్డులకు ప్రత్యేక ఆరోగ్య బీమా సౌకర్యాన్ని ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. సుమారు 33 లక్షల రూపాయల వరకు బీమా కవరేజ్ పొందే ఈ పథకాన్ని మొదటి విడతగా 975 మందికి హోంగార్డులకు వర్తింపజేస్తున్నట్లు చెప్పారు. ఈ బీమా పథకం కింద భర్త, భార్య, 2 పిల్లలకు వరకు కవరేజ్ ఉంటుంది. పోలీసు వారికి వర్తించే ఆరోగ్య భద్రత హోంగార్డులకు కూడా వర్తించకపోవడం, వారి వేతనాలు తక్కువగా ఉండడం వంటి సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఏడాదికి 3 లక్షల నుంచి 33 లక్షల వరకు ఆరోగ్య బీమా సౌకర్యం అందుబాటులోకి ఉంటుందని ప్రకటించారు. కుటుంబం మీద భారం పడదు అని ధైర్యంగా వాళ్ళు వాళ్ళతో వచ్చిన డిసీజ్ని కానీ వాళ్ళకు వచ్చిన ప్రాబ్లమ్ని కానీ ఓవర్కమ్ చేసుకునే ధైర్యాన్ని కల్పించినందుకు మరొకసారి నేను సిపి గారికి, అదేవిధంగా దీనికి సహకరించిన ముఖ్యంగా మంచి టీం సార్, మీకు మా సిపి గారికి మంచి టీం, ఒక్కొక్క డీసీపీలు కానీ ఏసీపీలు కానీ నిజంగా ఎప్పుడు చూసినా మంచి టీం వర్క్తో చేసి ముందుకెళ్ళే మంచి టీం ఉన్నారు. వీళ్ళని అప్రిషియేట్ చేయాలి. ఈ 975 మంది హోంగార్డ్స్కి కూడా 2+2 అంటే భార్య, భర్త, అదేవిధంగా 2 పిల్లలకి కలిపి ఈరోజు సుమారుగా 33 లక్షలు, అంటే తక్కువలో 3 లక్షల నుంచి 30 లక్షల వరకు ఈరోజు. ఇప్పుడే మీతో మాట్లాడడానికి ముందు నేను ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడాను. వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా చెప్పారు పర్ యానం 33 lakhs వరకు కూడా వాళ్ళకి ఆరోగ్య హెల్త్ ఇన్సూరెన్స్ ఈరోజు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు. తిరుపతి నేను వెళ్ళాను. తిరుపతి ఎస్పీ గారు కూడా ఇలాగే ఇన్నోవేటివ్గా ఆలోచించి మొన్న 10th క్లాస్ ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవరైతే కానిస్టేబుల్ పిల్లలు, హోంగార్డ్ పిల్లలు 570 మార్క్స్ 970 మార్క్స్ అబవ్ వచ్చిన వాళ్ళందరినీ కూడా ఒక చోటకి పిలిపించి వాళ్ళకి ఫెలిషియేట్ చేసి ఒక క్యాష్ ప్రైజ్ కూడా ఇచ్చారనమాట. సో ఆ రోజు బై లక్ నేను ఉన్నాను. ఆ రోజు నిజంగా నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే ఒక ఇద్దరు పిల్లల్ని చూస్తున్నాను నేను. లిస్ట్ చూస్తూ ఉంటే ఒక 10th క్లాస్ అబ్బాయి 582 ఒక అబ్బాయి మార్క్, ఇంటర్మీడియట్కి వచ్చేసరికి 990 ఒక అబ్బాయికి. ఇద్దరికి కలిపి హోంగార్డ్ ఫాదర్ ముత్తయ్య పేరు కూడా ఐ థింక్. హోంగార్డ్ పిల్లలు ఇద్దరు కూడా జిల్లాలోని టాప్లో ఉండి 2 పిల్లల్ని ఎంత చక్కగా చదివించుకున్నాడు అబ్బాయి. అంటే నిజంగా చాలా ముచ్చట అనిపించింది. ఎందుకంటే ఈ రోజుల్లో చదివించుకోలేము అని చెప్పి 10th క్లాసులతో ఇంటర్మీడియట్లతో పిల్లల్ని చదువులు ఆపేసి ఏదో పనిలో పెట్టుకోవాలన్న కాన్సెప్ట్ నుంచి ఈరోజు పిల్లలు చదువుకోవాలి, మాకల్లా కాదు ఇంకా పెద్ద పెద్ద ఆఫీసర్లు అవ్వాలి అని తల్లిదండ్రులు భావించడం, వాళ్ళ కష్టానికి తగ్గట్టుగా పిల్లలు కూడా చదువుకోవడం. నిజంగా నాకు ఆ రోజు అనిపించింది కంపల్సరీగా హోంగార్డ్ పిల్లలకి కూడా ఎడ్యుకేషనల్ సపోర్ట్ కూడా చేయాలని. దీని మీద కూడా అతి త్వరలోనే మా డిపార్ట్మెంట్ వాళ్ళందరితో కూడా మాట్లాడి దాని మీద కూడా ఒక కార్యాచరణ కూడా తీసుకొస్తాం. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆధ్వర్యంలో విశాఖ పౌర గ్రంథాలయంలో లఘు చిత్రాల ప్రదర్శన జరిగింది. గత నెలలో లఘు చిత్రాల పోటీలు నిర్వహించి అందులో 7 లఘు చిత్రాలను ఉత్తమ చిత్రాలుగా ఎంపిక చేసి వాటిని ప్రదర్శించారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం పౌరులను జాగృతం చేసే హక్కులపై అవగాహన కలిగించేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి ముఖ్య అతిథిగా పాల్గొని ఒక చిత్రాన్ని తిలకించారు. అనంతరం మాట్లాడారు. పుట్టుకతోనే అందరం ఒకటేనని, ఎవరికి భాష, కులం, ప్రాంతం గురించి తెలియదని, అలాంటిది పెరిగి పెద్దయ్యాక అసమానతలు దేనికని ప్రశ్నించారు. మానవ హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరు బాధ్యత అని పేర్కొన్నారు. ప్రతి మనిషి లోపల చూస్తే అదే వ్యక్తుడు, ప్రతి మనిషి శరీరం చూస్తే సేమ్ కోశం ఒకటే, ఆర్గన్స్ అదే సిస్టము. కానీ ఒక మనిషి ప్రాసనంలో జీవిస్తారండి, ఒక మనిషి రోడ్ మీద పడుకుంటారు. ఈ మనిషికి తేడా. డబ్బు లేదని తేడా,
కులం, మతం, రాష్ట్రం, దేశం, జెండర్, లింగం, దానివల్ల తేడా మనం మార్చిపోతాము. మనిషి ఎప్పుడు పుట్టాడండి, అప్పుడు మనిషికి ఏమీ తెలియదు. ఆ మనిషికి ఏ కులం, ఏ మతం, ఏ రాష్ట్రం, ఏ దేశం, ఏ భాష, ఏ లింగం ఆ అబ్బాయికి కానీ అమ్మాయికి అప్పుడు తెలియదు. తర్వాత మేమే నేర్పిస్తాం, మీది ఈ భాష, ఈ రాష్ట్రం, ఈ దేశం. నూకమాంబ స్పాట్లైట్ బాక్సింగ్ క్లబ్ ఆధ్వర్యంలో విశాఖ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా బాక్సింగ్ టోర్నమెంట్ జరిగింది. రాష్ట్రం నలుమూలల నుండి సుమారు 200 మంది క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు. కోచ్ శివకుమార్ పర్యవేక్షణలో జరిగిన ఈ టోర్నమెంట్ ఉత్కంఠభరితంగా సాగింది. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ నూకమాంబ స్పాట్లైట్ బాక్సింగ్ క్లబ్ నిరంతరం క్రీడా ప్రోత్సాహానికి సేవలందిస్తూ ఉంటుందన్నారు. బాక్సింగ్ క్రీడ పట్ల ఆసక్తిని పెంపొందించడానికి భవిష్యత్తులో మరిన్ని టోర్నమెంట్లు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు. అది ఒక నేషనల్ లెవెల్లో టోర్నమెంట్ బాగా సక్సెస్ఫుల్ అయింది. ఈరోజు చాలా ఆనందపడుతున్నాం. ఇలాగే బాక్సింగ్ కూడా ప్రతి ఒక్క టోర్నమెంట్ ఈరోజు డిస్ట్రిక్ట్ కండక్ట్ చేసినందుకే రేపు ఇంటర్నేషనల్కి పిల్లల్ని కూడా బాగా ట్రైనింగ్ ఇచ్చి నేషనల్ లెవెల్లో వాళ్ళు మంచి మెడల్ తీసి మంచి జాబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ఈ టోర్నమెంట్ కండక్ట్ చేసినందుకు నాకు ఫుల్ సపోర్టు సెక్రటరీ అయిన మన బంగారావు సార్, ఎక్స్ ఆర్మీ అయినా ఈరోజు ఇదే టోర్నమెంట్లో కబ్బు కెరీట్. జీవీఎంసీ పరిధి దళితుల సమస్యలపై ఏపీ ఎస్సీ కమిషన్ సభ్యులు రావాడ సీతారాం గ్రీవెన్స్ నిర్వహించారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఈ గ్రీవెన్స్లో వివక్ష, అక్రమాలు, అట్రాసిటీ కేసులు, భూ సమస్యలు, ఉద్యోగ సంబంధిత సమస్యలపై పలువురు సీతారాంను విన్నవించుకున్నారు. ఫిర్యాదులు స్వీకరించి పరిశీలించి సమీక్షించిన అనంతరం సీతారాం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ సెక్రటరీ ఆదేశాల మేరకు జీవీఎంసీ పరిధిలోని వర్క్స్ పరంగా అవుట్సోర్స్, కాంట్రాక్ట్ ఉద్యోగులు అలాగే రెగ్యులర్ ఉద్యోగుల ప్రమోషన్ల విషయంలోనూ వారి సమస్యలపై 4 నెలల కిందట రాష్ట్ర ఎస్సీ కమిషన్కు ఇచ్చిన అర్జీల నేపథ్యంలో ఈ గ్రీవెన్స్ నిర్వహించినట్లు చెప్పారు. ఇందులో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి కమిషన్కు నివేదిస్తామని, త్వరలో వీటిని పరిష్కారం దొరుకుతుందని తెలిపారు. జీవీఎంసీకి రావడం ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు జవహర్ గారు ఆదేశాల మేరకు ఈ యొక్క జీవీఎంసీలో ఉన్నటువంటి వర్క్స్ పరంగా అలాగే అవుట్సోర్స్ కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకున్నటువంటి ఉద్యోగుల పరంగా ఇక్కడున్న జీవీఎంసీ పరిధిలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల ప్రమోషన్ విషయంలోన వాళ్ళకి ఎటువంటి సమస్యల మీద గత 4 నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్కి వాళ్ళు అర్జీలు ఇవ్వడం జరిగింది. ఆ అర్జీలకు అనుగుణంగా చైర్మన్ గారు అలాగే మా సెక్రటరీ ఐఏఎస్ గారు ఆధ్వర్యంలో ఆనరబుల్ మెంబర్గా నన్ను నగరపాలక సంస్థకి పంపించడం, ఈ యొక్క సమస్యల్ని పూర్తిగా పరీక్షించి అలాగే సమీక్షించి వాళ్ళకి అన్ని విధాలుగా న్యాయం చేసే విధంగా ప్రభుత్వ కమిషన్ తీసుకుంటుందని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఆ అమ్మాయి ఏంటంటుందంటే నా మొహం చూస్తే నాకు తర్వాత ఫ్యూచర్ బాగోదు, మా ఫ్యామిలీలో ఎవరు ఇలా లేరు, మీ అమ్మతో నువ్వు కలిసి ఉంటాను అంటే నేను ఊరుకొని నాతోటే వచ్చేయాలి, ఆస్తి పట్టుకొని వచ్చేయాలి, మీ అమ్మని వేరుగా పెట్టేయాలి, లేకపోతే మీ అమ్మ మనతో కలిసి ఉంటే నేను కాపురానికి రాను అని చెప్పిందండి. మా కోడలు వాళ్ళ అక్క వాళ్ళ బావ నన్ను కలబడి కొట్టేసి, నాన్న మాల్దాన్ని పుట్టావు మాల్లంచి కొట్టుకొని బాబుని కూడా తిట్టి మాల్లంచి మొహం చూస్తే నాశనం అని చెప్పి తీడుతూ నా మీద నన్ను కొట్టారండి. వెంటనే స్టేషన్లో పడిపోయాను నేను. వాళ్ళని అరెస్ట్ చేయించాలండి.
రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా క్షేత్రస్థాయి రెవెన్యూ సమస్యల పరిష్కారంలో భాగంగా ఏర్పాటు చేసిన 1 month 1 కాన్స్టిట్యుయెన్సీ 4 విజిట్స్ మొదటి కార్యక్రమం భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం పరిషత్ సమావేశ మందిరంలో ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, స్థానిక ఆర్డీఓ సంగీత్ మాధురి పాల్గొని ప్రజల నుండి వినతులను స్వీకరించారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను ఆనందపురం, భీమిలి, పద్మనాభం మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఇతర విభాగాల అధికారులు నమోదు చేసుకుని రిజిస్టర్ చేశారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ స్థాయిలో రెవెన్యూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు 1 month 1 కాన్స్టిట్యుయెన్సీ 4 విజిట్స్ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిందన్నారు. అభివృద్ధికి పట్టుగుమ్మలైన గ్రామాల్లో సమస్యలు లేకుండా చూడడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం అన్నారు. కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ మాట్లాడుతూ ప్రజల వ్యయ ప్రయాసాలు పడకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఊర్లో కానికుండా చనిపోయిన సొంత తల్లిదండ్రులు చనిపోయిన చూడనీయకుండా, కనీసం చనిపోయిన శవాలను ఊర్లో శ్మశానంలో దహనం అంతిమ సంస్కారాలు చేయనీయకుండా మా ఊరి గ్రామ పెద్దలు చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఇదే విషయాన్ని నేను 2018-2019 నుంచి నేను చాలా వరకు నేను కలెక్టరేట్ అందరి నుంచి నేను కంప్లైంట్ ఇచ్చానండి. అయినా సరే మాకు న్యాయం జరగలేదు. నేను కూడా ఒక సిఆర్పిఎఫ్ జవాన్ అండి. గతంలో నేను 2019 టైంలో మా భార్యాభర్తలకు గొడవ, నా భార్యకు నాకు గొడవ రావడం వలన నన్ను జమ్మూ కాశ్మీర్ ఉన్న ఒక జవాన్ని వీధి పంచాయతీకి పిలిచారండి, రచ్చబండికి పిలిచారు. ఆ రచ్చబండికి రాలేని కారణంగా నన్ను, నా కుటుంబాన్ని వెలివేశారండి. ఊర్లో జరిగే శుభకార్యాలకు కానీ, మా సొంత బంధువుల శుభకార్యాలకు కానీ నన్ను హాజరు కానియకుండా, ఊర్లో ఏ మా గుడి పండుగలు కానీ, అమ్మవారి పండుగలు కానీ నన్ను రానియకుండా అడ్డుకున్నారండి. 5 సంవత్సరాలు నన్ను ఎంతో మనోవేదనకు గురి చేశారు. నెక్స్ట్ నా సొంత బంధువులు, నా తల్లిదండ్రులు, నా కుటుంబంలో ఎవరైనా చనిపోయినా సరే వాళ్ళని కూడా చూడకుండా చాలా ఇబ్బంది పెట్టారండి మా ఊరి గ్రామ పెద్దలు. ఈ విషయం మీద నేను గతంలో ఎంతమంది ఆఫీసర్లకి నేను కంప్లైంట్ ఇచ్చినా నాకు న్యాయం జరగలేదండి. నేను తప్పని పరిస్థితుల్లో నేను డిప్రెషన్ కి చాలా ఒత్తిడికి లోనయ్యి నేను ఉద్యోగం కూడా రిజైన్ చేసి వచ్చానండి. నేను కలెక్టర్ గారికి ఇప్పుడు ఈ రోజు ఆనందపురంలో జరిగిన కలెక్టర్ గారికి కార్యక్రమంలో వచ్చి నాకు జరిగిన అన్యాయాన్ని నేను కలెక్టర్ గారికి వివరంగా రాసి ఇచ్చానండి. ఆయనతో నా బాధను నేను చెప్పుకున్నాను. సారు నా ఒక్క ఈ సమస్య అందు నాకు న్యాయం చేస్తారని సారు నాకు చెప్పారు. శుభకార్యాల గారికి నన్ను ఇన్వైట్ చేశారు. తర్వాత ఇప్పుడు రీసెంట్ గా April 1వ తారీఖుని మా ఊర్లో ఒక అబ్బాయి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడండి. ఆ కార్యక్రమానికి నేను హాజరైనందుకు, ఆ పెళ్లికి వెళ్ళినందుకు నన్ను ఊర్లో వెలివేశారండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖలో హోంగార్డులకు ఆరోగ్య బీమా బాండ్లు పంపిణీ చేసిన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. దేశంలోనే ఈ తరహా ఉచిత బీమా పథకం మొదటిదని వెల్లడి. ఆనందపురంలో 1 month 1 కాన్స్టిట్యుయెన్సీ 4 విజిట్స్ కార్యక్రమం ప్రారంభం. ప్రజల నుండి వినతులు స్వీకరించిన కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. మానవ హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. మానవ హక్కుల కమిషన్ లఘు చిత్రాలు తిలకించిన నగర పోలీస్ కమిషనర్ శంకుప్రతాప్ భక్చి. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.